పాకిస్తాన్‌లో జరిగిన పీస్ టాక్ ఫెయిల్ అవ్వడంతో గేమ్ పూర్తిగా మారిపోయింది. మనం ఎప్పటినుంచో అనుకున్నట్టే జరిగింది. కానీ ఎవరు ఊహించని ట్విస్టులతో ఇంకొంచెం సీరియస్ అయింది. ఇరాన్ మీద కోపంతో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నన్నడిగితే చాలా పెద్ద మిస్టేకే. అదే నేవల్ బ్లాకేడ్. కానీ ఇక్కడ ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేసేదానికి, అమెరికన్ మిలిటరీ అఫీషియల్‌గా ఫీల్డ్‌లో చేసేదానికి అసలు పొంతన లేదు. ఇంకో పక్క ఇరాన్ నుంచి ఒక చిల్లింగ్ వార్నింగ్ బయటకొచ్చింది. వాళ్ళేమంటున్నారంటే, మా పోర్ట్స్‌కి ఏమైనా జరిగితే గల్ఫ్‌లో ఏ ఒక్క పోర్ట్ కూడా సేఫ్‌గా ఉండదు అని ఓపెన్‌గానే బెదిరిచ్చారు. అంటే మొత్తం గొడవలో ఎవరు గెలుస్తారు అనేది ఇక మీదట పడే మిసైల్స్ కాదు, ఎకనామిక్ ప్రెషర్ మీదే డిసైడ్ అవుతుందా? ట్రంప్‌కి, పోప్‌కి మధ్య కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ఏ ఇమేజ్ వార్ ఏంటి? ఈ గొడవ మధ్యలో చైనా ఎందుకు అంత పెద్ద దెబ్బ తగిలింది? అలాగే 7 ఏళ్ల తర్వాత ఇండియాకి ఇరాన్ ఆయిల్ ఎందుకొస్తుంది? ఈ క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇప్పుడు డీటెయిల్డ్‌గా అనలైజ్ చేద్దాం. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అప్పుడే మేము ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ చేయడానికి మాకు కూడా ఒక మోటివేషన్‌లా ఉంటది. అండ్ మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే జియో పాలిటిక్స్ కాకుండా ఒకసారి కామెంట్ చేయండి. టాప్ కామెంట్‌లో ఏమైనా వస్తే దాన్ని కన్సిడర్ చేసి వీడియో చేయడానికి చూస్తాను. అండ్ కాడి నుంచి మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హాల్‌లో పెట్టుకొని లైక్ అండ్ షేర్. ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. ఫస్ట్ ఈ నేవల్ బ్లాకేడ్ ముచ్చటేంటో డీటెయిల్డ్‌గా చూద్దాం. ఇస్లామాబాద్‌లో టాక్స్ ఫెయిల్ అయిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని? ఎఫెక్టివ్ ఇమీడియేట్‌లీ అని చెప్పి వెంటనే అమలు చేస్తున్నాం. యునైటెడ్ స్టేట్స్ నేవీ ఆ స్ట్రైట్ గుండా వెళ్ళే ఏ షిప్‌ని అయినా సరే ఆపుద్ది అని చాలా అగ్రెసివ్‌గా అనౌన్స్ చేశారు. అంతకన్నా ముందు ఇరాన్‌కి ఎవరైతే టోల్ ఫీజ్ కట్టారో ఆ షిప్స్‌కి ఇంటర్నేషనల్ వాటర్స్‌లో సేఫ్ ప్యాసేజ్ ఉండదు అని వాళ్ళని వెతికి పట్టుకొని మరీ తీరతామని చెప్పి చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఆ స్ట్రైట్‌లో ఏవైతే మైన్స్ పెట్టిందో వాటిని క్లియర్ చేస్తామని, ఎవరైనా సరే మా మీద గానీ పీస్‌ఫుల్‌గా వెళ్ళే షిప్స్ మీద గానీ ఫైరింగ్‌కి దిగితే వాళ్ళని బ్లోన్ టు హెల్ అంటే కాల్చి నరకానికి పంపిస్తామన్నట్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు అమెరికా మిలిటరీ ఇప్పుడు లాక్డ్ అండ్ లోడెడ్‌గా ఉందని చెప్పి ఇరాన్ మిలిటరీ కెపాసిటీని మొత్తం ఫినిష్ చేశామని కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే యూఎస్ మిలిటరీకి చెందిన సెంట్కామ్ ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ వేరేలా ఉంది. ట్రంప్ ఏమో ఎఫెక్టివ్ ఇమ్మీడియేట్‌లీ అంటే సెంట్కామ్ మాత్రం మండే 10 AM ఈటీకి స్టార్ట్ అవుతుందని ఒక ఎగ్జాక్ట్ టైం పెట్టింది. ఈ పాటికి స్టార్ట్ అయ్యి ఉంటది. ట్రంప్ ఏమో ఎనీ అండ్ ఆల్ షిప్స్‌ని అంటే అన్నిటిని ఆపేస్తాం అంటే సెంట్కామ్ మాత్రం ఇరాన్ పోర్ట్స్‌కి వెళ్ళే షిప్స్‌ని లేదా అక్కడి నుంచి వచ్చే వాటిని మాత్రమే ఆపుతాం. నాన్ ఇరానియన్ పోర్ట్స్‌కి వెళ్ళే వాటికి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఖచ్చితంగా ఉంటదని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ట్రంప్ అంత గట్టిగా మెన్షన్ చేసిన ఇల్లీగల్ టోల్స్ మ్యాటర్ గురించి సెంట్కామ్ అఫీషియల్ స్టేట్మెంట్‌లో ఒక్క ముక్క కూడా లేదు. అసలు ఇంటర్నేషనల్ వాటర్స్‌లో వేరే కంట్రీస్‌కి సంబంధించిన ప్రైవేట్ షిప్స్‌ని అమెరికా ఎలా ఆపుద్ది? దీనికి లీగల్ అథారిటీ ఉందా? లేదా? అనే దానిపై ఎక్స్‌పర్ట్స్ కూడా చాలా డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో, ఇది ఇంటర్నేషనల్ లా ప్రకారం కుదరదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. చూద్దాం. అండ్ ఈ మిక్స్డ్ మెసేజింగ్ వల్ల ఎవరికి ఎక్కువ టెన్షన్ పట్టుకుందంటే షిప్పింగ్ కంపెనీస్‌కి. అసలు అంటే ఎవరి మాట నమ్మాలో వాళ్ళకి అర్థం కావట్ల. మారిటైమ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ ముఖ్యంగా జెనిఫర్ పార్కర్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ స్ట్రైట్ ఫిజికల్‌గా క్లోజ్ అవ్వలేదు. కానీ అక్కడ రిస్క్ అనేది టూ హైగా ఉంది. ట్రంప్ లాంటి పొలిటీషియన్స్ రూట్ ఓపెన్‌గా ఉందనే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోదు. షిప్పింగ్ ఆపరేటర్స్‌కి పక్కా భరోసా కావాలి. మరి ఆ భరోసా ఎలా వస్తది? కంటిన్యూయస్‌గా యూఎల్ నేవల్ ప్రెజెన్స్ కళ్ళకి కనిపించాలి. మర్చెంట్ షిప్స్ మీద ఇరాన్ దాడులు పూర్తిగా ఆగిపోవాలి. ముఖ్యంగా ఆ నీళ్లలో మైన్స్ లేవని పక్కాగా కన్ఫర్మ్ చేయాలి. లేదా వాటన్నిటిని క్లియర్ చేయాలి. అప్పటిదాకా ఏ ఒక్క కంపెనీ కూడా వాళ్ళ షిప్స్‌ని ఆ రూట్‌లో పంపించడానికి రెడీగా లేదు. ఇది కేవలం పొలిటికల్ మాటలతో అయ్యే పని కాదు. గ్రౌండ్‌లో పక్కా ప్రొటెక్షన్ కావాలని వాళ్ళ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. పైగా ఏప్రిల్ 7న ట్రూస్ కుదిరిన తర్వాత కూడా కేవలం 19 షిప్స్ మాత్రమే ఆ రూట్‌లో వెళ్ళాయంటే పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఎవరైనా పర్మిషన్ లేకుండా వెళ్తే టార్గెట్ చేసి బ్లాస్ట్ చేస్తామని ఇరాన్ నుంచి షిప్స్‌కి మెసేజెస్ కూడా ఎళ్తున్నాయి. ఇలా అమెరికా బ్లాకేడ్ ఏంటంటే ఇరాన్ సైలెంట్‌గా ఉండదా? ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ గలీబాఫ్ ట్రంప్‌కి ఒక వెరైటీ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఫార్ములా ఇచ్చారు. అసలు ఈ మ్యాథమెటికల్ ఫార్ములా అర్థం ఏంటంటే ఒకవేళ బ్లాకేడ్ గనుక బాగా పెరిగితే ఆయిల్ ప్రైసెస్ మామూలుగా 1-1 పెరగవు. ఆ షాక్ తర్వాత ఇంకో షాక్ తగిలి రేట్లు విపరీతంగా అంటే ఊహించని రేంజ్‌లో నాన్ లీనియర్‌గా పెరిగిపోతాయని ఆయన ఉద్దేశం. దానికి తోడు అమెరికాలో గ్యాస్ రేట్స్ పెరుగుతున్న ఇక్కడ మీకు గూగుల్ మ్యాప్స్ ఇమేజ్ చూడండి. ఆయన ఈ గూగుల్ మ్యాప్ స్క్రీన్ షాట్స్‌ని షేర్ చేస్తా ప్రస్తుతం ఉన్న ఈ $4 లేదా $5 రేట్ చూసి ఎంజాయ్ చేయండి. త్వరలో ఈ రేట్స్ కోసం మీరు ఇంకా బాగా ఎత్తుకుంటారు. పాత రేట్లు గుర్తు చేసుకొని ఏడుస్తారని సాలిడ్‌గా కౌంటర్ ఇచ్చారు. ఇది కేవలం ట్విట్టర్ కౌంటర్ మాత్రమే. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఇరాన్ ఖతం అల్ అన్బియా హెచ్‌క్యూ ఇచ్చిన వార్నింగ్ ఇంకోటుంది. వాళ్ళేమంటున్నారంటే ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది అందరికీ సమానంగా ఉండాలి. కేవలం మా పోర్ట్స్‌కి ముప్పొస్తే కుదరదు. ఒకవేళ మా పోర్ట్స్ మీద బ్లాకేడ్ పెడితే గల్ఫ్‌లో లేదా గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఏ ఒక్క పోర్ట్ కూడా సేఫ్‌గా ఉండదని ఓపెన్‌గానే బెదిరించారు. అంటే అమెరికా ఇరాన్ పోర్ట్స్‌ని ఆపితే దానికి రిపెల్ ఎఫెక్ట్ లాగా చుట్టుపక్కల ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ లాంటి కంట్రీస్‌లో ఉన్న పోర్ట్స్ మీద కూడా ఇరాన్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు మొత్తం ఆ రీజియన్ అంతా గందరగోళంగా మారుద్ది. ఇరాన్ ఎన్వై ఫతాలీ కూడా ఈ మ్యాటర్‌పై రియాక్ట్ అవుతా యూఎస్‌కి ఇరాన్ క్యాపబిలిటీస్ గురించి బాగా తెలుసనన్నారు. అంటే మా సత్తా ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఆచి తూచి అడుగులేస్తన్నారు అని ఇరాన్ చెప్తుంది.
ఇక్కడ ఇరాన్ ఆర్మీ అయితే అమెరికా చేస్తున్న ఈ పని పైరసీ అంటుంది, అంటే సముద్రపు దొంగతనం అంటుంది. ఇంటర్నేషనల్ వాటర్స్లో షిప్స్ నాపడం ఇల్లీగల్ అని, ఇక్కడ పోర్ట్స్కి అందరికీ ఉండాలి లేదా ఎవరికి ఉండకూడదని ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసి ఇరాన్ ఇలాంటి మాటలు చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇక అవన్నీ చూసి ట్రంప్ ఊరుకునే రకం కాదు కదా. కేవలం నేవల్ బ్లాకెట్ తాగల, ఇరాన్ మీద లిమిటెడ్ స్ట్రైక్స్ చేయడానికి కూడా ఆయన తన అడ్వైజర్స్తో ప్లాన్ చేస్తున్నారు. ఫ్లోరిడాలో తన డాలర్ రిసార్ట్లో కూర్చొని ఫాక్స్ న్యూస్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ మాట చెప్పారు. ఇరాన్కి చెందిన డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే ఈ వాటర్ ప్లాంట్స్ అలాగే ఎలక్ట్రిక్ జనరేటింగ్ ప్లాంట్స్ని హిట్ చేయడం చాలా ఈజీ అని హింట్ ఇచ్చారు. అంటే కేవలం ఆయిల్ రూట్స్ మాత్రమే కాకుండా ఇరాన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డ్యామేజ్ చేయడానికి అమెరికా రెడీ అవుతుంది. ఒకవేళ పరిస్థితి ఇంకా సీరియస్ అయితే ఫుల్ స్కేల్ బాంబింగ్ క్యాంపెయిన్ చేసే ఆప్షన్ని కూడా వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. కానీ దానివల్ల మళ్ళీ రీజనల్ ఇన్స్టేబిలిటీ వస్తుందని ప్రస్తుతానికి ఆ డెసిషన్ని హోల్డ్లో పెట్టారు. అండ్ వైట్ హౌస్ ఎన్వై ఒలివా వెల్స్ కూడా మాట్లాడారు దీని మీద. ఆల్రెడీ ట్రంప్ బ్లాకేడ్ ఆర్డర్ ఇచ్చారని, ఇరాన్ చేసిన ఎక్స్టార్షన్ ఆపడానికి అన్ని ఆప్షన్స్ టేబుల్ మీద ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. పైగా నాటో కూడా ఈ స్ట్రైట్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తామని ఆఫర్ ఇచ్చిందని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో లీక్ చేశారు. ఇందాక మనం ట్రంప్కు నాటో ఇస్తున్న ఆఫర్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ బ్లాకేడ్ విషయంలో అమెరికాకి అందరి సపోర్ట్ రావడంలా, ముఖ్యంగా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ ఈ విషయం మీద చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఆయన BBC రేడియో 5 లైవ్లో మాట్లాడుతూ, మా మీద ఎంత ప్రెషర్ ఉన్నా సరే మేము ఈ ఇరాన్ యుద్ధంలోకి అస్సలు దిగము, మేము ఈ నావల్ బ్లాకెట్స్కి అస్సలు సపోర్ట్ చేయము, నాకు ఈ వ్యవహారం చూస్తుంటేనే చాలా విసుగొస్తుంది, ఐఎమ్ ఫెడప్ అని చెప్పేసి చాలా ఓపెన్గా తన చిరాకుని చెప్పేశారు. అండ్ బ్రిటన్కి చెందిన మైన్స్ పేపర్స్ ఆల్రెడీ ఆ రీజియన్లో ఉన్నప్పటికీ అవి కేవలం స్ట్రైట్ని ఓపెన్ చేయడానికి మాత్రమే పనిచేస్తాయి తప్ప అమెరికా పెట్టే బ్లాకెట్స్కి వాడమని క్లారిటీ ఇచ్చారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ కూడా ఈ గొడవలకు సంబంధం లేకుండా కేవలం పీస్ఫుల్ మల్టీనేషనల్ మిషన్స్ మాత్రమే చేస్తామని అన్నారు. టర్కీ ఫారెన్ మినిస్టర్ అయితే హార్మూజ్ డిప్లొమసీ ద్వారా ఓపెన్ చేయాలి తప్ప కొత్త రూల్స్ తెచ్చి గొడవ పెద్దది చేయకూడదని ఆయన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ వీళ్ళందరికంటే మెయిన్ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు. ఈయన ట్రంప్ తీసుకున్న డెసిషన్కి ఫుల్గా సపోర్ట్ ఇచ్చారు. ఇస్లామాబాద్ టాక్స్లో ఇరాన్ రూల్స్ బ్రేక్ చేసింది, అందుకే ట్రంప్ ఈ నావల్ బ్లాకెట్ని పెట్టాలని డిసైడ్ అయ్యారు. మేము అమెరికాతో కంటిన్యూగా కోఆర్డినేషన్లో ఉన్నాం, వాళ్ళు తీసుకునే ప్రతి యాక్షన్కి మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని నేతన్యాహు క్యాబినెట్ మీటింగ్లో కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మొత్తం వ్యవహారం వెనక నేతన్యాహు చేసిన ఒక్క ఫోన్ కాల్ వల్లే అమెరికా ఇంత అగ్రెసివ్గా మారిందని కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక పక్క యూరోప్ కంట్రీస్ వెనక్కి తగ్గుతున్న ఇజ్రాయెల్ మాత్రం అమెరికాకి ఫుల్ బ్యాకింగ్ ఇస్తుంది. ఇక ఇజ్రాయెల్ గ్రౌండ్ లెవెల్లో కూడా సైలెంట్గా ఏమీ లేదు. లెబనాన్లో ఒక స్ట్రాటజిక్ టౌన్ అయిన బిండ్ జబేలీని ఇజ్రాయెల్ మిలిటరీ పూర్తిగా చుట్టుముట్టేసింది. అండ్ గత వారం రోజుల్లో అక్కడ 100 మందికి పైగా హిజ్బుల్లా ఫైటర్స్ని వాళ్ళు ఎలిమినేట్ చేశారని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే సీజ్ ఫైర్ పేరుకున్నా ఎక్కడ జరగాలో అక్కడ అటాక్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ లెబనాన్లో అటాక్స్ చేస్తామని చెప్పారనుకోండి. ఇక ట్రంప్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన పర్సనల్గా ఇంకో కొత్త గొడవ పెట్టుకున్నారు, అది ఏకంగా పోప్తో పెట్టుకున్నారు. అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే, పోప్ లియో ఈ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద మాట్లాడుతా యుద్ధానికి మెయిన్ కారణం డెల్యూజన్ ఆఫ్ ఓమ్నిపోటెన్స్ అని ఒక పవర్ఫుల్ కామెంట్ చేశారు. అంటే నేనే సర్వశక్తివంతుడిని, నాకే అంత తెలుసు అనే అహంకారం అండ్ భ్రమ వల్లే ఈ యుద్ధాలు జరుగుతున్నాయని ఆయన పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్నే క్రిటిసైజ్ చేశారు. దానికి తోడు ప్రీవియస్గా ట్రంప్ ఇరాన్ సివిలైజేషన్ మొత్తం బ్లాస్ట్ చేస్తామని ఇచ్చిన వార్నింగ్ని కూడా పోప్ పూర్తిగా అన్యాక్సెప్టబుల్ అని చెప్పారు. అంతేకాకుండా అమెరికాలో ఈ వలసదారులు ఉంటారుగా, అంటే మైగ్రెంట్స్ ఉంటారుగా, వాళ్ళని ట్రీట్ చేస్తున్న విధానం మీద కూడా అమెరికన్స్ ఒకసారి డీప్ రిఫ్లెక్షన్ చేసుకోవాలని ఆయన ఒక అడ్వైజ్ కూడా ఇచ్చారు. దీంతో ట్రంప్కి ఎక్కడ లేని కోపం వచ్చింది, నాకు చెప్తారా. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కి ప్లేన్లో వస్తున్న టైంలో ఆయన ట్రూత్ సోషల్లో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. పోప్ లియో ఈజ్ వీక్ ఆన్ క్రైమ్ అండ్ టెరిబుల్ ఫర్ ఫారిన్ పాలసీ అని ఓపెన్గా అటాక్ చేశారు. ఆయన అక్కడ తాకుండా అసలు నేను వైట్ హౌస్లో లేకపోయి ఉంటే అసలు లియో అసలు వాటికన్లోనే ఉండేవాడు కాదు, ఆయన ఒక అమెరికన్ కాబట్టి ఆయనకు పోప్ పదవి దక్కింది అని ఒక కాంట్రవర్షియల్ క్లెయిమ్ కూడా చేశారు. పోప్ ఒక పొలిటీషియన్ లాగా మారకుండా రాడికల్ లెఫ్ట్కి సపోర్ట్ చేయడం ఆపేసి కేవలం చర్చ్ మీద ఫోకస్ పెడితే మంచిదని ఒక అడ్వైస్ కూడా ఇచ్చారు పోప్కి. దానికి కౌంటర్గా పోప్ కూడా ఏపీ న్యూస్తో మాట్లాడారు. నేను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అసలు భయపడను, నేను ఎవరితోనూ డిబేట్కి వెళ్ళను, కానీ శాంతి కోసం మాట్లాడడం మాత్రం ఆపను. నా మెసేజ్ని ప్రెసిడెంట్ చేస్తున్న పనులతో పోల్చడం అంటే అసలు గాస్పెల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చారు. అండ్ ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే ట్రంప్ తన అకౌంట్లో ఒక వింతైన ఏఐ జనరేటెడ్ ఇమేజ్ని షేర్ చేశారు. అందులో ట్రంప్ ఒక బిబ్లికల్ స్టైల్ రోప్ చేసుకుని తన వేళ్ల చివర్ల నుంచి లైట్ వస్తుండగా ఒక జబ్బు పడిన వ్యక్తిని చేతులు పెట్టి నయం చేస్తున్నట్టుగా ఉంది. పక్కనే ఉన్న సోల్జర్, ఒక నర్స్ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అండ్ ఆకాశంలో ఈగల్స్ అండ్ అమెరికన్ ఫ్లాగ్ ఉన్నాయి. తను ఒక జీసస్ లాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ట్రంప్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద సెన్సేషనే అయింది. ఇలా ఒక పక్క ట్రంప్ ఏఐ ఇమేజెస్ వాడుతుంటే ఇంకో పక్క ఇరాన్ ఫండింగ్తో ట్రంప్ని టార్గెట్ చేస్తా ఒక పెద్ద ఏఐ ప్రోపగెండా వార్ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఎక్స్ప్లోజివ్ మీడియా అని ఒక మిస్టీరియస్ గ్రూప్ ట్రంప్ని మాక్ చేస్తా, ఎగతాళి చేస్తా లెగో స్టైల్ ఏఐ జనరేటెడ్ వీడియోస్ని బీభత్సంగా సర్క్యులేట్ చేస్తుంది. ఈ టీం రిప్రజెంటేటివ్ తను మిస్టర్ ఎక్స్ప్లోజివ్ అని పిలుచుకుంటా BBC వాళ్ళ టాప్ కామెంట్ పాడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఫస్ట్లో వీళ్ళు ఎవరికి సపోర్ట్ కాదు, టోటల్లీ ఇండిపెండెంట్ అని చెప్పుకున్నారు. కానీ ఆ ఇంటర్వ్యూలో మాత్రం ఇరాన్ వాళ్ళకు ఒక కస్టమర్ అని ఓపెన్గా చెప్పుకున్నారు.
అంటే ఇరాన్ ఫండింగ్తోనే ఈ వీడియోస్ వస్తున్నాయి. అండ్ ఆ వీడియోలో ట్రంప్ని ఇబ్బంది పెట్టడానికి ఎప్స్టీన్ ఫైల్స్ రెఫరెన్సెస్ని కూడా వాడుతున్నారు. అలాగే అమెరికాలోని జార్జ్ ఫ్లాయిడ్ ఇష్యూని కూడా వాడుకుంటా ఇరాన్ బాధితుల పక్షాన్ని నిలబడుతుందని ఒక నేరేటివ్ సెట్ చేస్తున్నారు. ఒక వీడియోలో అయితే యూఎస్ ఫైటర్ ప్లేన్ పైలట్ని ఇరాన్ ఆర్మీ పట్టుకున్నట్టు చూపించారు. కానీ నిజానికి ఆ పైలట్ని అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ సేఫ్గా రెస్క్యూ చేస్తాయి. అండ్ ఆ విషయం అడిగితే అసలు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరగలేదు, అమెరికా ఇరాన్ నుంచి యురేనియం దొంగిలించడానికి ప్లాన్ చేస్తుందని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ట్రంప్ మాట్లాడే మాటల్లో కేవలం 13% మాత్రమే ఫ్యాక్ట్స్ ఉంటాయని ఈ గ్రూప్ ఎలిగేషన్స్ వేస్తుంది. ఇక ఈ లిగో ఏ వీడియోస్ జనాల్లోకి చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఇది ఒక కొత్త రకం డిజిటల్ వార్ఫేర్లా మారిపోయింది. ఇక యుద్ధం వల్ల జరుగుతున్న అసలైన ఎకనామిక్ డ్యామేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇరాన్ ఈ నావల్ బ్లాక్ అండ్ వాడి వెస్ట్రన్ కంట్రీస్ని భయపెట్టాలని చూస్తుంది. కానీ వాళ్ళు చేసిన అతిపెద్ద స్ట్రాటజిక్ బ్లండర్ ఏంటంటే ఆ రూట్ ద్వారా వెళ్ళే ఆయిల్లో మెజారిటీ ఏషియాకి వెళ్తుంది, అమెరికా కాదు. ఇక్కడే చైనాకి అతిపెద్ద దెబ్బ తగిలింది. చైనా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్. ఇప్పుడు సప్లై ఆగిపోవడంతో బీజింగ్కి రైజింగ్ కాస్ట్ అండ్ సప్లై టెన్షన్స్ కూడా పట్టుకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన చైనా తన స్ట్రాటజిక్ పెట్రోలియం రిసోర్స్ని వాడుకోవడం స్టార్ట్ చేసింది. అలాగే రష్యా అండ్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్స్ పెంచుకుంటుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద పారాడాక్స్ ఉంది. చైనాకి అమెరికాకి అస్సలు పడదు. కానీ ఇప్పుడు చైనా తన ఆయిల్ షార్ట్ ఫాల్ని కవర్ చేసుకోవడానికి యూఎస్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అమెరికన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు రికార్డ్స్ హైలో ఉన్నాయి. అంటే ఇరాన్ ఆడిన గేమ్ వల్ల చైనా బలైపోయింది, అమెరికా లాభపడింది. దీన్ని చూసిన మిగతా గల్ఫ్ కంట్రీస్ కూడా అలర్ట్ అయ్యాయి. సౌదీ అరేబియా తన ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ నెట్వర్క్ని స్పీడ్గా ఎక్స్పాండ్ చేసి ఆయిల్ని డైరెక్ట్గా రెడ్ సీ పోర్ట్స్కి పంపిస్తుంది. యూఏఈ కూడా అబుదాబి నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని ఫుజైరాకి ఎక్స్పోర్ట్స్ రూట్స్ని స్ట్రాంగ్ చేసుకుంది. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఆ స్ట్రైట్కు ఉన్న ఇంపార్టెన్స్ పూర్తిగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇదే టైంలో మార్కెట్స్లో కూడా కొన్ని వింత మార్పులు వస్తున్నాయి. ఏప్రిల్ 30న గ్లోబల్ మార్కెట్స్లో గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. స్పాట్ గోల్డ్ ప్రైస్ $4,726 పడిపోయి దాదాపు ఏప్రిల్ 7 నాటి లోయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. జనరల్గా యుద్ధం వస్తే అందరూ గోల్డ్ కొంటారు కాబట్టి రేట్స్ పెరుగుతాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ బ్యారెల్కి $100 దాటిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ బీభత్సంగా పెరిగిపోతుంది. అండ్ అమెరికాలో చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఏకంగా 3 రెట్లు పెరిగింది. పెట్రోల్ ప్రైసెస్ 21% పెరిగి గ్యాలన్కి $4 మార్క్ దాటేశాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో దాదాపు 98,000 జాబ్స్ పోయాయి. అండ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి యూఎస్ ఫెడరల్ రిజర్వ్స్ ఆ వడ్డీ రేట్స్ని అస్సలు తగ్గించదు అని చెప్పి ట్రేడర్స్ ఫిక్స్ అయిపోయారు. సో వడ్డీ రేట్లు తగ్గకపోతే డాలర్ వాల్యూ పెరుగుద్ది, డాలర్ పెరిగితే గోల్డ్ రేట్ ఆటోమేటిక్గా పడిపోద్ది. అందుకే ఈ గోల్డ్ యుద్ధం మొదలైనప్పటి నుంచి 11% పడిపోయింది. అమెరికా ఇప్పుడు స్టాగ్ఫ్లేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే అటు ఎకనామిక్గా గ్రోత్ ఉండదు, ఇటు వస్తువుల ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. అందుకే యుద్ధం మిసైల్స్తో కాకుండా ఎకనామిక్ చోక్ పాయింట్స్తోనే డిసైడ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ ఈ గొడవలు ఎలా ఉంటే ఇండియాకి మాత్రం ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఇండియాకి ఇరాన్ క్రూడ్ ఆయిల్ రీచ్ అయింది. మార్చి నెలలో అమెరికా ఆయిల్ ప్రైసెస్ తగ్గించడానికి ఒక 30 days వైవర్ ఇచ్చింది కదా. ఎగ్జామ్షన్స్ ఇచ్చింది, కాకపోతే మన నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అను, బట్ ఆ ఎగ్జామ్షన్స్ని కూడా వాడతాను. ఒక 2 సూపర్ ట్యాంక్స్ అయితే ఇండియాకి వచ్చాయి. అందులో ఒకదాని పేరు వచ్చేసి ఫెలిసిటీ. ఇది దాదాపు 2 మిలియన్ బ్యారల్స్తో గుజరాత్లోని సిక్కా పోర్ట్కి వచ్చింది. ఇక్కడ రిలయన్స్ అండ్ బీపీసీలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. రెండో ట్యాంకర్ పేరు జయ్యా, ఇది ఒడిశాలోని పారాడిప్ పోర్ట్కి వచ్చింది. దీన్ని ఐఓసీఎల్ ప్రాసెస్ చేస్తుంది. ఇంకో ట్యాంకర్ పింక్షున్ గుజరాత్లోని వడీనార్కి రావాల్సిన పేమెంట్ ఇష్యూస్ వల్ల మధ్యలో చైనాకు పంపించారు. అండ్ 2018 టైంలో ఇండియా రోజుకి 5,18,000 బ్యారల్స్ ఇరాన్ ఆయిల్ కొనేది. అప్పట్లో మన ఇంపోర్ట్స్లో ఇరాన్ వాటా 11.5% ఉండేది. మే 2019 నుంచి శాంక్షన్స్ వల్ల అది 0 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ వైవర్ వల్ల సీలో ఉన్న 95 మిలియన్ బ్యారల్స్లో దాదాపు 51 మిలియన్ బ్యారల్స్ ఇండియా రిఫైనరీస్కి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ వైవర్ ఏప్రిల్ 19తో ఎండ్ అవుతుంది. ఈలోపు ఎన్ని వస్తాయో చూడాలి. ఇక ఫైనల్గా ఇస్లామాబాద్ పీస్ టాక్స్ అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాయని దానికి ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 21 గంటల పాటు సాగిన ఈ డిస్కషన్స్లో అమెరికన్ తరపున ఎవరు జేడీ వ్యాన్స్, స్టీవ్ విట్కాఫ్ వచ్చారు. అండ్ జారెడ్ కుష్నర్ కూడా వచ్చారు. ఇరాన్ తరపున స్పీకర్ గాలిబఫ్ టీం వెళ్ళింది. ఇరాన్ టాప్ నెగోషియేటర్ అర్గాచి చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఒక ఇస్లామాబాద్ ఎంఓయూ మీద సైన్ చేయడానికి జస్ట్ ఇంచెస్ వేలో ఉన్నారంట. కానీ లాస్ట్ మినిట్లో అమెరికా వాళ్ళ డిమాండ్స్ పెంచేశారు. అందుకే ఆయన ఎలిగేషన్స్ వేస్తున్నారు. అసలు యుద్ధం ఎలా మొదలైంది మీకు తెలిసిందే. February 28న యూఎస్ అండ్ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖాళీ ఖామెనీని ఎలిమినేట్ చేయడం వల్ల ఇదంతా స్టార్ట్ అయింది. 40 రోజుల పాటు యుద్ధం జరిగాక అప్పుడు ఈ సీజ్ ఫైర్ కుదిరింది. అండ్ ఈ డిస్కషన్స్లో అమెరికా ఒక పక్క 15-point ప్లాన్ ఇరాన్ ముందు పెట్టింది. అందులో వాళ్ళ మెయిన్ రెడ్ లైన్స్ ఏంటంటే ఇరాన్ తన యురేనియం ఎన్రిచ్మెంట్ని పూర్తిగా ఆపేయాలి, ఆ ఫెసిలిటీస్ని డిస్మాండిల్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న హైలీ ఎన్రిచ్డ్ యురేనియంని వెనక్కి ఇచ్చేయాలి, హమాస్, హిజ్బుల్లా ఇంకా హౌతీస్కి ఫండింగ్ ఆపేయాలి. ఇవన్నీ చేస్తేనే డీల్ అని అమెరికా కండిషన్ పెట్టింది. దీనికి ఇరాన్ తన 10-point ప్లాన్తో కౌంటర్ ఇచ్చింది. యుద్ధం ఆపేయాలి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగిన డ్యామేజ్కి కాంపెన్సేషన్ ఇవ్వాలి, మా ప్రాక్సీ గ్రూప్స్ మీద కూడా అటాక్స్ ఆపాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇంకా చాలా పెట్టారు, శాంక్షన్స్ ఎత్తేయాలన్నారు 10 pointsలో. ముఖ్యంగా ఈ డిస్కషన్స్ ఎక్కడ బ్రేక్ అయ్యాయి అంటే లెబనాన్ ఇష్యూ దగ్గరే. అమెరికా డెలిగేట్స్ లెబనాన్ మ్యాటర్ని ఇరాన్ డీల్ నుంచి పూర్తిగా విడదీయాలని, ఆ లెబనాన్ ఫైల్ని ఇజ్రాయెల్కి వదిలేయాలని పట్టుబట్టారు. ఇది ఇరాన్కి అస్సలు నచ్చల.
పైగా ఇరాన్ 2015లో జరిగిన ఒబామా నాటి డీల్ని గుర్తు చేస్తా, అప్పట్లో మీరే అగ్రిమెంట్ని బ్రేక్ చేశారు, ఇప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మాలని క్వశ్చన్ చేస్తున్నారు. ఇస్లామాబాద్ డిస్కషన్స్ ఇలా డెడ్లాక్ అవ్వడంతో పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషక్దర్ మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కొన్ని పనులు చేస్తున్నారు. అమెరికా డెలిగేషన్ని మళ్ళీ డిస్కషన్స్ ఒప్పించడానికి ఆయన సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ ఫారెన్ మినిస్టర్స్తో కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. అండ్ రాబోయే నెక్స్ట్ 48 అవర్స్లో పాక్ ప్రైమ్ మినిస్టర్ కూడా సౌదీ వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఇజ్రాయెల్ థింక్ ట్యాంక్ ఎక్స్పర్ట్ డానీ చెప్పినట్టు ఇరాన్ ప్రస్తుతం వాళ్ళు యుద్ధం గెలిచామనే భ్రమలో ఉన్నారు. ఆ పర్సెప్షన్ ఆఫ్ విక్టరీ ఉన్నంతకాలం వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. ప్రెసెంట్ ఉన్న ఈ 14 days షేకీ సీజ్ ఫైర్ April 22తో క్లోజ్ అయితే, ట్రంప్ ఏమో వాళ్ళు తిరిగి వచ్చినా రాకపోయినా ఐ డోంట్ కేర్ అని లైట్ తీసుకుంటున్నారు. మరి April 22 డెడ్ లైన్ తర్వాత ఈ బ్లాకెడ్ ఇంకెంత దూరం వెళ్తుందో, ఇరాన్ ఫుల్ స్కేల్ రిటాలియేషన్కి దిగుతుందో లేదో చూడాలి. కాకపోతే రెండు దేశాలు వాళ్ళే గెలుచుకుంటున్నాం అని వారు అనుకుంటున్నారు. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం, ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తెలుసుకుందాం. అండ్ చివరి వరకు చూసారంటే మా రీసెర్చ్తో మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని మేము అనుకుంటున్నాం. సో మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే చేయాల్సిందల్లా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. అండ్ ఎక్కువ మందికి షేర్ చేశారనుకోండి, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం చాలామందికి చెప్పడం మర్చిపోతున్నాను. ఐ థింక్ సో ఈ వార్ కంటిన్యూ అయితే ఈ మనకి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏప్రిల్ ఈ మంత్లో, కలిసి మే 2nd వీక్ నుంచి మనకు కూడా ఆయిల్ ప్రైసెస్ బాగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం కనబడట్లేదు ఎలక్షన్స్ కాబట్టి, నేను అనుకోవడం ఇప్పుడు కొంచెం పెరగట్లేదు. ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఇంకంత ఎక్కువ కాలం ఆపరు. ఇప్పుడు దాంట్లో మనకు తెలియకుండా కనపడకుండా ఆగుతుంది, ఎక్కువ కాలం ఆగదు. ఇదే జరుగుద్ది వార్ ఆకపోతే. మే 15 నుంచి మనకి వార్ ఆకపోతే జిల్జిల్ జిగానే గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.